హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళ ముగ్గురిలో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో, వీళ్ళ ముగ్గురు ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈరోజు మనం 1992లో వీళ్ళ ముగ్గురు దగ్గర నుండి వచ్చినటువంటి బిగ్గెస్ట్ హిట్స్ అయిన 'ఘరానా మొగుడు', 'చంటి' అండ్ 'రౌడీ ఇన్స్‌పెక్టర్' వీటిల్లో ఏది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్టో, ఏది ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచిందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ 3 సినిమాలలో ఈ ఏడాది ముందుగా రిలీజ్ అయినటువంటి సినిమా విక్టరీ వెంకటేష్ గారి 'చంటి'. డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి స్టోరీ అందించింది తమిళ్ డైరెక్టర్ పి. వాసు గారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో కెఎస్ రామారావు గారు ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది. వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో మీనా గారు ఆయనకి హీరోయిన్‌గా నటించారు. సినిమాటోగ్రాఫర్ కె. రవీంద్ర బాబు సినిమాటోగ్రఫీ అందించగా ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ కృష్ణమూర్తి. ఇళయరాజా గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి చాలా పెద్ద సక్సెస్ ని సాధించాయి. ఇక తమిళ్లో ప్రభు హీరోగా తెరకెక్కినటువంటి 'చిన్న తంబి' అనే సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్ గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా తమిళ వెర్షన్ కూడా చాలా పెద్ద సక్సెస్. అందుకే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడం అనేది జరిగింది మేకర్స్. అలా 139 నిమిషాల లెంగ్త్‌తో 10థ్ జనవరి 1992న ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిల్మ్. సంక్రాంతి సీజన్‌లో నాగార్జున గారి సినిమాకి పోటీగా ఈ సినిమా రిలీజ్ అయింది. నాగార్జున గారి 'క్రిమినల్' అండ్ వెంకటేష్ గారి ఈ 'చంటి' సినిమాలు ఒకే రోజు ఆడియన్స్ ముందుకు రావడం అనేది జరిగింది. ఇక ఈ సినిమా ఫ్యామిలీస్‌ని విపరీతంగా అట్రాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ టాక్‌ని దక్కించుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గరైతే టాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది విడుదలైన సమయంలో. ముఖ్యంగా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌లో 9,00,00,000 షేర్ కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్ సెట్ చేసింది విక్టరీ వెంకటేష్ గారి 'చంటి' సినిమా. అలాగే సెంటర్స్ పరంగా కూడా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది మన టాలీవుడ్‌లో. 40 డైరెక్ట్ సెంటర్స్‌కి పైగా 100 రోజుల థియేట్రికల్ రన్‌ని సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది 'చంటి'. ఇది ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డ్. ఈ సినిమా నుండే వెంకటేష్ గారికి ఫ్యామిలీస్‌లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ అనేది ఏర్పడింది. ఇక ఈ సినిమా 4 నంది అవార్డులను గెలుచుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విధంగా సంక్రాంతి సీజన్‌లో 1992లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఈ సినిమా టాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం మాత్రమే కాకుండా వెంకటేష్ గారిని సూపర్ స్టార్‌గా మార్చింది. అండ్ ఫ్యామిలీస్‌లో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. ఇక 9థ్ ఏప్రిల్ 1992న ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఫిల్మ్ మెగాస్టార్ చిరంజీవి గారి 'ఘరానా మొగుడు'. కె. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా నటించినటువంటి ఒక సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్. ఆ సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్‌గా నటించడం అనేది జరిగింది రజనీకాంత్ గారికి. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో దేవి వరప్రసాద్ గారు ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది. చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో నగ్మ, వాణి విశ్వనాథ్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ నటించడం అనేది జరిగింది. సినిమాటోగ్రాఫర్ ఏ. విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమా ఆల్బమ్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ అనేవి చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమా సక్సెస్ లో సాంగ్స్ అండ్ మ్యూజిక్ కూడా కీ రోల్ ప్లే చేసింది ఈ ఫిల్మ్ లో. అలా 149 నిమిషాల లెంత్ తో 9థ్ ఏప్రిల్ 1992న బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది 'ఘరానా మొగుడు'. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకున్నటువంటి ఈ సినిమా ఆ టైంలో టాలీవుడ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని కూడా బద్దలగొట్టింది. కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా యావత్ సౌత్ ఇండియన్ సినిమాలోనే 10,00,00,000 షేర్‌ని కలెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది 'ఘరానా మొగుడు'. అండ్ 90స్ డికేడ్ ప్రారంభమైన తర్వాత కె. రాఘవేంద్రరావు గారి కాంబినేషన్‌లో చిరంజీవి గారికి ఇది మూడవ కాన్సిక్యూటివ్ బాక్స్ ఆఫీస్ సక్సెస్‌గా నిలిచింది. 1990లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 1991లో 'రౌడీ అల్లుడు' అండ్ 1992లో
ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెసెస్‌ని, ఇండస్ట్రీ హిట్స్‌ని అందుకున్నారు వీళ్ళిద్దరూ కూడా ఈ 3 ఏళ్ల గ్యాప్‌లోనే వరుసగా. ఇక 39 డైరెక్ట్ సెంటర్స్‌లో 100 డేస్ థియేట్రికల్ రన్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని హిస్టరీ క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. ఈ సినిమా యొక్క 100 డేస్ సెలబ్రేషన్స్‌ని 26థ్ జులై 1992న గుంటూరులో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అలా సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే 10,00,00,000 షేర్‌ని సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా రికార్డ్ సెట్ చేసినటువంటి 'ఘరానా మొగుడు' సినిమా చిరంజీవి గారి స్టార్డమ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళిపోయింది ఆ టైంలో. ఆయన్ని ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా మార్చింది ఈ సినిమా. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని, ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. ఇక 7థ్ మే 1992న ఆడియన్స్ ముందుకొచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి 'రౌడీ ఇన్స్‌పెక్టర్'. బి. గోపాల్ గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి ఈ సినిమాకి రైటర్ పుష్పానంద్ గారు స్క్రీన్ ప్లే అందించగా, రైటర్ పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం అనేది జరిగింది. ఈ సినిమాకి స్టోరీ కూడా రైటర్ పుష్పానంద్ గారే అందించారు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో టి. త్రివిక్రమరావు గారు ఈ సినిమాని నిర్మించారు. నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్‌గా నటించారు. సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారే ఈ సినిమాని కూడా ఎడిట్ చేయడం అనేది జరిగింది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి గారు మ్యూజిక్ అందించగా, ఈ సినిమాకి ఆయన అందించినటువంటి మ్యూజిక్ అనేది ఈ సినిమా యొక్క సక్సెస్‌లో ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేసింది. ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్స్‌గా నిలిచాయి ఆ టైంలో. అలా 144 నిమిషాల లెంగ్త్‌తో 1992 మే 7న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమాకి బాలకృష్ణ గారు ఫ్యాన్స్ చేసినటువంటి హంగామా అంతా ఇంతా కాదు. ఆ టైంకి ఆల్ ఇండియా లెవెల్‌లో ఇలాంటి హంగామా అనేది ఏ హీరో సినిమాకి ఆ టైంలో జరగలేదు. ఓపెనింగ్స్‌లో అయితే ఆల్ టైమ్ సౌత్ ఇండియన్ రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. మోస్ట్ హైప్డ్ ఇండియన్ మూవీస్‌లో ఆ టైంలో ఒకటిగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది బాలకృష్ణ గారి 'రౌడీ ఇన్స్‌పెక్టర్' ఫిల్మ్. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినటువంటి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సింది గానీ, ఓపెనింగ్స్‌లో అన్ని సినిమాల రికార్డ్స్‌ని బ్రేక్ చేసినప్పటికీ లాంగ్ రన్‌లో కొన్ని సినిమాల రికార్డ్స్‌ని బ్రేక్ చేయడంలో కొన్ని సెంటర్స్‌లో ఈ సినిమా తడబడడం వల్ల ఇండస్ట్రీ హిట్‌ని జస్ట్ మిస్ చేసుకుంది. అయితే కొన్ని లెక్కల ప్రకారం అన్‌అఫీషియల్‌గా ఈ సినిమా టాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఆ టైంలో. కాకపోతే అప్పటికే కొన్ని సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండడం అండ్ 'ఘరానా మొగుడు' మానియా కూడా కంటిన్యూ అవుతూ ఉండడంతో, ఈ సినిమా మానియాని దాటుకొని కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్‌కి వెళ్ళింది గానీ, 'ఘరానా మొగుడు' రికార్డ్స్‌ని బ్రేక్ చేయడంలో కొంత తడబడటం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌ని జస్ట్ మిస్ చేసుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాతో బాలకృష్ణ గారికి ఆల్ ఇండియా లెవెల్‌లో బిగ్గెస్ట్ మాస్ హీరోగా బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఆల్ టైమ్ రికార్డ్‌ని క్రియేట్ చేసింది ఈ సినిమా. అయితే 'చంటి' సినిమా రికార్డ్స్‌ని ఈ సినిమా బ్రేక్ చేసింది కానీ, 'ఘరానా మొగుడు' సినిమా రికార్డ్స్‌ని బ్రేక్ చేయడంలో కొంత ఫెయిల్ అవ్వడంతో ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్‌ని జస్ట్ మిస్ చేసుకుంది. మరి దీనిపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.